దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మహాదేవుని యొక్క కృపను బట్టి గడిచిన వారము నుండి ఈ సమయం వరకు దేవుని యొక్క సజీవ రెక్కల కింద మనకు చక్కటి ఆశ్రయాన్ని కల్పించి సజీవుల యొక్క స్థితిలో మనం ఉంటూ ఆత్మ సంబంధంగా బలపరచబడ్డానికి మహాదేవుడు దయచేసినటువంటి కృపను బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా దేవుని యందు మంచి విశ్వాసముతో దైవ భయం కలిగినటువంటి బిడ్డలుగా ఆయన ఆరాధించడానికి దైవ సన్నిధికి విచ్చేసిన ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మనము చక్కటి పాటల ద్వారా దేవుణ్ణి కీర్తించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సన్నిధానాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. మంచి పాటలు సోదరులు నడిపించగా వారితో కలిసి దేవుణ్ణి స్తుతించగలిగే అవకాశము మహాదేవుడు మనకు దయచేయటం ఆనందించదగ్గ విషయం. అలానే దేవుని యొక్క సందేశము అనేటువంటిది మనకి చాలా చాలా ప్రాముఖ్యము. దేవుని యొక్క సందేశము ద్వారా మనము ఆధ్యాత్మికంగా బలపడే అవకాశము చాలా ఎక్కువగా మనకు ఉన్నందున ప్రతి మాట దేవుని మాట అనేటువంటి భావనతో, విశ్వాసముతో హృదయాలను తెరిచి ఇటు దేవుని మాటలను మనం మన మనసుల్లోనికి, హృదయాల్లోనికి ఆహ్వానించబద్ధులమై ఉన్నాము. ఏదో ఒకటి చెప్పుకోకుండా ఓ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ప్రతి ఆదివారం మనం నేర్చుకుంటూ చక్కగా దేవుని యొక్క కృపలో సంతోషంగా ముందుకు సాగిపోతూ ఉన్నాము మనమందరము. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము మంచి బ్రతుకు ఏది అనే అంశాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. ఈరోజు ఏ పాఠాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం? మంచి బ్రతుకు ఏది అనేటువంటి విషయాన్ని చక్కగా మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రియులారా, జనరల్గా ఈ ప్రశ్న ఏదైతే ఉందో, మంచి బ్రతుకు ఏది అనేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, ఇది లోకస్తులను అడిగితే, ఇదే మాట లోకంలో ఉన్నటువంటి వారిని ప్రశ్నగా ఒకవేళ అడిగితే వారు చెప్పే సమాధానం ఏమనంటే, ఎక్కువ శాతం చక్కగా విశాలమైనటువంటి ఒక మంచి 2 అంతస్తుల బిల్డింగ్ ఉండి, లోటు లేకుండా నెలకి 1,00,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఉండి, మంచి పేరుండి, ఏ విధమైనటువంటి మరి స్థితిగతులు లేకుండా సంతోషంగా బ్రతికే ఏదైతే ఉందో అదేనండి మంచి బ్రతుకు అని ఈ లోకస్తులు చాలామంది చెప్తారు. అవునా కాదా? లోకస్తులు మాత్రమే కాదు, బహుశా ఎక్కడ ఉన్నటువంటి వారిలో కూడా చాలామంది ఎక్కువ శాతంలో ఇదే సమాధానం ఒకవేళ బహుశా ఇచ్చి ఉండొచ్చును కాక. మంచి బ్రతుకంటే, బాగా బ్రతకటం అని అంటే లోటు లేని బ్రతుకు, ఉండడానికి మంచి విశాలమైన అందమైనటువంటి ఇల్లు, ఇంట్లో బ్రతికితే అది మంచి బ్రతుకని, 1,50,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఏదన్నా ఉంటే అది మంచి బ్రతుకని,
ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళాలనుకుంటే ఒక చిన్న బండి, బయటికి ఏదైనా ఊర్లు వెళ్ళాలనుకుంటే మా కుటుంబానికి సరిపడగా ఒక కారు. ఇదే కదా అసలైనటువంటి బ్రతుకు. కాబట్టి ఇలాంటి బ్రతుకు, లోటు లేనటువంటి బ్రతుకు, ఈ లోకంలో మంచి పదవి ఉంటే, ఈ లోకంలో ఒక మంచి పేరుంటే, ఇది అసలు సిసలైనటువంటి బ్రతుకు. మంచి బ్రతుకు ఏదేనంటే ఇదే కదా మంచి బ్రతుకు అని లోకస్తులు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా బహుశా ఇదే సమాధానం చెప్పే అవకాశము లేకపోలేదు. అంటే లోటు లేనటువంటి జీవితం ఏదైతే ఉందో, మనం ఏదైతే కావాలని కోరుకుంటూ ఉన్నామో, కోరుకున్నదల్లా మన చేతుల్లో, మన ఇంట్లో, మన కళ్ళ ముందు దొరుకుతున్నప్పుడు దాన్ని అనుభవిస్తూ ఉంటున్నటువంటి జీవితమే కదా అసలు సిసలైనటువంటి జీవితం అనేటువంటి ఒక మంచి విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భం చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మేము మంచి బ్రతుకు అంటే ఏది? అన్నీ ఉండి, అన్ని సౌకర్యాలు ఉండి, అన్ని సదుపాయాలు ఉండి సంతోషంగా బ్రతికితే అదేనా మంచి బ్రతుకు? చెప్పండి ఎవరైనా. మరి ఏది మంచి బ్రతుకు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, అన్నీ ఉన్నా, జాగ్రత్తగా విందాం, అన్నీ ఉన్నా, మంచి ఇల్లు ఉంది, అలానే ₹1,00,000 పైబడి వచ్చే జీతం ఉంది, అన్ని సదుపాయాలు ఉన్నాయి, మంచి పదవి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నెమ్మది లేకపోతే, ప్రశాంతత లేకపోయినట్లయితే అది మంచి బ్రతుకు కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. చూడండి, ఒక వాక్య భాగాన్ని మనం చదువుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాము. ప్రసంగి గ్రంథము 15వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ తెరిచి ప్రసంగి గ్రంథము 15వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చదువుకుందాము. అందరూ తెరిచారా? 542 పేజీ నెంబర్లో ఉన్నటువంటి వాక్యము. 15వ అధ్యాయము 16వ వచనము. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అన్న మాట అక్కడ మనకు కనబడతా ఉంది. నెమ్మది లేకుండా, ధనమైతే విస్తారంగా ఉంది, లెక్కలేనంత ధనం ఉంది, మంచి బంగళా ఉంది, మంచి పదవి ఉంది, అలానే తినడానికి తిన్నంత ఆహారం ఉంది, అసలు లోటు అంటూ ఏది లేదు. కానీ విపరీతమైనటువంటి బంగారము, ధనము, ఆస్తి చాలాది ఉంది, అతనికి లోటు అంటూ లేదు. కానీ అతనికి లోటుగా ఉన్నది ఏదైనా ఉంటే ఏముందని చెప్తున్నాడు? నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, శాంతి లేకుండా, విస్తారమైనటువంటి ధనము ఉంటే అది సరైనటువంటి బ్రతుకు కాదు. అంటే ఏది మంచి బ్రతుకు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, అన్నీ ఉన్నా ఒకవేళ నెమ్మది అనేటువంటిది లేకపోయినట్లయితే అది మంచి బ్రతుకు కాదు అనేటువంటి విషయం ఆటోమేటిక్గా ఈ వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, జనరల్గా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. లోకము యొక్క విధానాన్ని మనం ఆలోచన చేస్తే, మనం ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు ఏదో ఊరిలో లేకపోతే రోడ్డు మీద రోడ్డు పక్కన ఏదో మంచి బంగ్లా కనపడతా ఉంటుంది, మంచి ఇల్లోటి కనబడతా ఉంటుంది, చాలా అందంగా కనబడవచ్చు అది. కానీ ఆ ఇంటిని చూడగానే మనకి ఏమనిపిస్తుంది అని అంటే, అబ్బా నిజంగా భలే కట్టాడురా ఇల్లు అనుకుంటామా? అనుకోమా?
ఇల్లు చాలా బాగుంది అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. నిజంగా ఈ ఇల్లు కట్టడానికి ఎన్ని కోట్లు అయి ఉంటుందో, అంత అద్భుతంగా ఈ ఇల్లు బాగుంది అనేటువంటి ఆలోచన. ఆ ఇంట్లో ఒక 4-5 కార్లు ఉన్నాయనుకోండి, ఎవరికి లేనటువంటి కారులు, ఏం కారులు రా బాబు అనిపిస్తుంది. ఆ ఇంటి ముందు ఇంచుమించు ఒక 100-200 మంది జనం ఉన్నారనుకోండి, నిత్యమును ఏమి స్థితిరా బాబు, అసలు బ్రతుకంత ఇతందేరా బాబు అనేటువంటి ఆలోచన జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల కోసం మనకు తెలియకపోయినా, ఇంటి పరిస్థితి మనకు అర్థం కాకపోయినా, ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషుల యొక్క స్థితిగతులకి మనకి సంబంధం లేకపోయినా, దేనిని చూసి మనం అంచనా వేస్తాం? మంచి బ్రతుకంటే ఇంట్లో ఉన్నవాడిదే, అసలు సిసలైనటువంటి బ్రతుకంటే ఇతందే అని దేనిని బట్టి మనం అంచనా వేస్తాం? కళ్ళతో చూసినటువంటి దానిని, అంటే బిల్డింగ్ను చూసి నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఇతను, అతనుకున్న పదవిని చూసి, స్థాయిని చూసి చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఇతనిది, అతనికి ఉన్నటువంటి పలుకుబడిని చూసి, లేకపోతే అతనికి ఉన్నటువంటి స్థితిగతులను చూసి మనం ఏం చేస్తామనంటే వెంటనే ఒక నిర్ధారణకు వస్తాం. ఏమని నిర్ణయిస్తామని అంటే, అసలు మంచి బ్రతుకంటే ఈ ఇంట్లో ఉంటున్నవాడిదే మంచి బ్రతుకు అని అనుకుంటాం. దేనిని బట్టి? ఇంటిని బట్టో, తనకున్న అధికారాన్ని బట్టో, ఆస్తిని బట్టో, బంగారాన్ని బట్టో, లేకపోతే తనకున్న కారులను బట్టో, అక్కడ ఉన్న జనాలను బట్టి ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు మనకు తెలియకపోయినా రోడ్డు మీద అలా వెళ్ళిపోతూ మనం ఒక అంచనాకు వస్తాం. మంచి బ్రతుకంటే ఇతందేరా, బ్రతితే ఇలా బ్రతకాలరా అనుకుంటాం. బ్రతితే ఇలా బ్రతకాలి. ఎలా బ్రతకాలా అంటే, ధనవంతుడిగా, అధికారిగా, ఉన్నతమైనటువంటి స్థితిలో అతను బ్రతుకుతున్నాడు కాబట్టి, మంచి బ్రతుకుతున్నాడు కాబట్టి అలా బ్రతకాలరా అనేటువంటి ఒక ఆలోచన మనకు వస్తుంది. కానీ అతని జీవిత విశేషం అనేటువంటి విషయాలు మనం ఆలోచిస్తే, అసలు నెమ్మదిగా ఉన్నాడా లేదా, ఆ కుటుంబంలో ప్రశాంతత ఉందా లేదా, ఆ ఇంట్లో ఆ శాంతి అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి విషయాన్ని జనరల్గా మనం పట్టించుకోం, అవసరం కూడా ఉండదు. పైకి కనబడే ఆ బిల్డింగ్ని బట్టో, ఆస్తిని బట్టో, దీనిని బట్టే ఒక అంచనా మనం ఉంటాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మంచి బ్రతుకు ఏది అనేటువంటి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎన్నున్నా ఎంతున్నా సమాధానము అనేటువంటిది, లేక శాంతి అనేటువంటిది, నెమ్మది అనేటువంటిది లేకపోయినట్లయితే మంచి బ్రతికేనంటారా? మీరు చెప్పండి ఒకసారి. అన్నీ ఉన్నాయండి, కానీ సమాధానం లేదు అని అనుకుందాం, అది మంచి బ్రతికేనా? కాదు. మరి మంచి బ్రతికంటే ఏది అనేదే ఈరోజు మనం నేర్చుకోవడానికి చిత్తపాటు కలిగి ఉందాము. మంచి బ్రతికంటే ఏది? బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు మంచి బ్రతుకంటే ఏదో మనకు నేర్పిస్తారు. అసలు సిసలైన బ్రతుకు ఇదే అని పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తులు మనకి నేర్పిస్తున్నటువంటి సందర్భాలు మన చేతుల్లో ఏ గ్రంథం అయితే ఉందో ఆ గ్రంథం మనకి నేర్పిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా ఒక భక్తుని గురించి మనం ఆలోచించేద్దాము. మనకందరికీ మోషే గారు మనకు బాగా తెలుసు గ్రంథం నుండి, ఆయన కోసం చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. మోషే గారి గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము ఆఖరి అధ్యాయం, అనగా 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయంలో మోషే గారు ఈ లోకంలో ఎంతకాలం బ్రతికాడో చెప్తున్నాడు. అక్కడ
ప్రియులారా, మనం 7వ వచనాన్ని చదువుకుందామా. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే ఇతను 120 సంవత్సరాలు బ్రతికాడట. మోషే అనేటువంటి భక్తుడు 120 సంవత్సరాలు బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే గొప్ప అద్భుతమైనటువంటి స్థితి ఏంటనంటే, ఆయన చనిపోయేసరికి దృష్టి మందగిలలేదట. అంటే 120 సంవత్సరాల వయసులో కూడా కళ్ళ జబ్బు రాలేదు అతనికి. కళ్ళకి ఏం రాలేదట, జబ్బు రాలేదు, తేటగా కనబడేది. అంత మాత్రమే కాదు, అతను సత్తువు ఏమాత్రము తగ్గలేదు అని చెప్తున్నాడు. కళ్ళకి జబ్బు రాలేదు, రెండోది అతనిలో ఉన్నటువంటి శక్తి ఏమాత్రము తగ్గలేదు. అలాగే ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆయన మోసే భక్తుడు? 120 సంవత్సరాలు బ్రతికి ప్రభు పిలుపును అందుకుని ఆయన మరణించినటువంటి సందర్భము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అయితే ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మోసే గారు 120 సంవత్సరాల యొక్క జీవితాన్ని 3 భాగాలుగా విభజించి మనం ఆలోచన చేద్దాం. మోసే గారి యొక్క జీవిత కాలాన్ని ఎన్ని భాగాలు విభజిందాము? 3 భాగాలుగా విభజించి ఆ జీవితంలో ఉన్నటువంటి ఆ 120 సంవత్సరాల జీవితంలో ఈ 3 భాగాల జీవితంలో ఏ భాగ జీవితం మంచి జీవితం అని ఆయన ఎన్నుకున్నాడు. ఇదే మంచి జీవితం అనేటువంటి విషయాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి ఈ 3 భాగాలలో ఏ భాగము మంచి జీవితము అనేటువంటి విషయాన్ని దేవుని బిడ్డలకి నేర్పించాడు అనేటువంటి సంగతులు మనం ఆలోచించేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. మోసే గారి యొక్క జీవితం ఏమండి 3 భాగాలు అంటే 340 ఎంతో చెప్పండి? 340 120 అంటే మోసే గారి యొక్క జీవితాన్ని 40 ఇలా 3 భాగాలుగా విభజించి ఈ 40 సంవత్సరాలు ఎలా జీవించాడో ఆ జీవితాన్ని బట్టి అది మంచి జీవితమా కాదా అనేటువంటి విషయాన్ని తానే చెప్తా ఉన్నాడు. మనం చెప్పడం కాదు, మోసే గారే చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం ప్రియులారా జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము. చూడండి, మొదటగా అపోస్తుల కార్యాలు, ఫ్యాన్లన్నీ వేసాను నాన్న. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో మనము 20వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాము. ఆ కాలమందు మోసే పుట్టాడు, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడ్డాడు. జాగ్రత్తగా ఉందా. ఆ కాలమందు మోసే పుట్టాడు అనేటువంటి సందర్భం ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇంతకీ ఏ కాలమందు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. 1 సంవత్సరం, 10 సంవత్సరం, 20 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు కఠోరమైనటువంటి శ్రమ ఐగుప్తులో అనుభవిస్తూ ఉన్నారు దేవుని ప్రజలు. ఆ బానిసత్వం నుండి విడిపించే నాదుడు కనబట్టలేదు. ఫరోతో పోరాడే శక్తి వారికి లేదు. అలాంటి కఠినమైనటువంటి సందర్భంలో దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క మొర విని మోసేను పుట్టించినట్లుగా మనకు అర్థమవుతాం. అందుకే చెప్పాడు, ఆ కాలం ముందు మోసే పుట్టాను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడ్డాడు. తర్వాత అతడు బయట పారవేయబడి ఫరో కుమార్తె అతన్ని తీసుకుని
తన కుమారుడిగా పెంచుకొనెను. అర్థమవుతుందండి? మోసే తల్లిదండ్రులు 3 నెలలు పెంచారు. ఆ తర్వాత పెంచడం కష్టమైపోయింది. అంటే తిండి పెట్టలేక కష్టం కాదు, కఠినమైనటువంటి ఆజ్ఞ ఒకటి అమల్లో ఉంది. మోసే పుట్టే కాలానికి ఒక కఠినమైనటువంటి ఆజ్ఞ, రాజాజ్ఞ అమల్లో ఉంది. ఏంటి ఆజ్ఞ అంటే, పుట్టినటువంటి పిల్లలను పురిటి మంచం మీదే చంపేయండి అని రాజాజ్ఞ ఉన్నది. ఆ రాజాజ్ఞను పాటించి పురుడు పోస్తున్నటువంటి మంత్రగత్తెలు ఎవరైతే ఉన్నారో పుట్టినటువంటి మగపిల్లలందరినీ చంపేసేవారు. దేవుని కటాక్షం మోసే మీద ఉన్నందున పురుడు పోసినటువంటి మంత్రగత్తెలు మోసేను చూడగానే చంపడానికి వారికి చేతులు రాలా. అమ్మో, ఈ కుమారుడు చాలా సుందరంగా ఉన్నాడు, ఏమండి, దివ్య సుందరుడే అయినటువంటి మాట కనబడతా ఉంది. చాలా సుందరంగా ఉన్నాడు, ఆ ముఖ కాంతి ప్రకాశిస్తూ ఉంది. ఎన్నో పురుళ్ళు పోసాం మనం, కానీ ఏ కుమారుడు ఏ కుమార్తె ఇంత దివ్య సుందరుడుగా ప్రకాశవంతమైనటువంటి ముఖం కాంతి కనబడలేదు. ఈ కుమారుడైతే దివ్య సుందరుడిగా ఉన్నాడు. చంపితే మనకేదైనా ఇబ్బంది అవుతుందేమో అని రాజాజ్ఞను ధిక్కరించి, ఒకవేళ రాజు చంపితే మనల్ని చంపేసినా పర్లేదు, కానీ ఈ కుర్రను మాత్రం చంపి మన పాపాన్ని ఒడిగట్టుకోకూడదు అనేటువంటి ఆలోచనతో చంపకుండా ఉండేశారు మోసే. సైనికులు యొక్క కంటబడకుండా తల్లి తండ్రి లోపల పెంచారు, దాచి పోషించారు. ఆ తర్వాత కష్టమైపోవటంలో జమ్ము పెట్టెలు పెట్టి నైలు నదిలో వదిలేసినటువంటి సందర్భం మనకు అందరికీ తెలిసినదే. అదే సమయానికి రాజుగారి కుమార్తె నది స్థానానికి వస్తూ ఉంది. సరిగా నది స్థానానికి వచ్చిన సమయంలోనే పెట్టులో ఉన్నటువంటి కుమారుడు ఏడవటం, ఆ ఏడుపు రాజకుమార్తె చెవిని పడటం, వెంటనే చెలిగత్తులను పంపించటం, ఆ పెట్టి దగ్గర తీసేసరికి ఆ పెట్టిలో కుమారుడు దివ్య సుందరుడుగా ఉండటం. ఇది ఇశ్రాయేలు కుమారుడు అనేటువంటి సంగతి తెలుసున్నా కుమారుని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఏమాత్రం ఇష్టపడకుండా కుమారుని పెంచుకుందని కోటలో తీసిపోయి కుమారుని పెంచుకుంది. అదే మాట ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. ఫరో కుమార్తె అతను తీసుకుని తన కుమారుడిగా పెంచుకునేను. ఇప్పుడు ఎవరు కుమారుడిగా పెరుగుతున్నాడు? మోసే, ఏమండి, రాజకుమార్తె కుమారుడిగా పెరుగుతూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. రాజకుమార్తె కుమారుడిగా పెరుగుతూ ఉన్నాడు. ఏమంటే కోటలో, అంతఃపురంలో, రాజుగారి ఇంట్లో లోటు ఏమైనా ఉంటుందండి? లోటు ఉండదండి. తిండికి లోటు ఉండదండి, ఆహారానికి లోటు ఉండదండి, వస్త్రానికి లోటు ఉండదండి. ఏది కావాలితే అది చక్కగా తినొచ్చు, పెరగచ్చు, సంతోషంగా ఉండొచ్చు. అంత అద్భుతమైనటువంటి సదవకాశం మోసేకి ఉంది. తర్వాత చదువుకోబోతూ ఉన్నాం. మోసేగా పెద్దవాడైనప్పుడు, అంటే ఐగుప్తీల సకల విద్యలను అభ్యాసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఎంతకాలం అంట? అతనికి 40 ఏండ్లు నిండినప్పుడు ఇజ్రాయేలీయుడైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టాను అనే మాట. మొత్తానికి ఆ వాక్యం చదువుకుంటున్నప్పుడు మోసే రాజుకోటలో అంతఃపురంలో పెరుగుతూ మంచి అద్భుతమైనటువంటి విద్యను అభ్యసించాడట. ఎన్ని చదువులు అయితే ఉన్నాయో అన్ని చదువులు మోసే చదివేశాడు. మాటల యందు ప్రవీణత, మాటకారి అని మాటండి. మోసే గారు మాటకారి. అంత మాత్రమే కాకుండా అన్ని కార్యాల యందును ప్రవీణత కలిగినటువంటి వాడు, నైపుణ్యతం కలిగినటువంటి వాడు.
ఇలాగా రాజుకోటలో సకల భోగాలు అనుభవిస్తూ నాకు ఇది లోట్లు అనేది లేకుండా సంతోషంగా ఆనందంగా రాజుకోటలో ఎంతకాలం బ్రతికాడండి? 40 సంవత్సరాలు బ్రతికాడు. ఏడుపు అంటే ఏంటో తెలియదు. నేల మీద మట్టిలో నడిచిన సందర్భం లేదు. ఉదయం కట్టుకున్నటువంటి బట్టలు సాయంత్రం కట్టుకునేవాడు కాదు. ఆయన భోజనపు బల్ల మీద ఎన్నో రకరకాల వంటలు వడ్డించేవాడు ఒకడు, ఏమండి. అలాగే నీళ్ళు అందించేవాడు ఒకడు, బట్టలు తీసేవాడు ఒకడు, వేసేవాడు ఒకడు, స్నానం చేయించేవాళ్ళు ఒకరు. నిజంగా ఈ విధానాన్ని అంతటిని మనం చూస్తూ ఉంటే రాజుభోగాన్ని అనుభవించినటువంటి వ్యక్తి మోసే. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అసలు వాస్తవానికి రాజుభోగాన్ని అనుభవించే వ్యక్తి అని అతను కాదు. వాస్తవానికి ఎవరి కుమారుడు? బానిసత్వంలో ఉంటున్నటువంటి ఇశ్రాయేలీయుల కుమారుడు. అలాంటి కుమారుడు అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఈ 40 సంవత్సరాలు ఎలా జీవించాడు అంటే అసలు లోటే లేని అద్భుతమైనటువంటి జీవితం జీవించాడు. ఇది మంచి జీవితమా కాదండి? చెప్పాలి, మీరు చెప్పాలి నాకు. మోషే గారు ఫరో రాజుకోటలో 40 సంవత్సరాలు బ్రతికాడు. ఇతను లోటు లేని జీవితంలో సకల విధములైనటువంటి అద్భుతమైనటువంటి విధానాన్ని అనుభవించాడు. బాగా చదువుకున్నాడు. అలాగే మంచి మాటకారి, అన్నిటినీ అందు ప్రవీణత కలిగినటువంటి వ్యక్తిగా అన్నీ నేర్చుకున్నాడు. అసలు లోటే లేదు. బంగారానికి లోటు లేదు, వెండికి లోటు లేదు, బట్టలకు లోటు లేదు, అసలు దేనికి లోటు లేదు. అలాంటి అద్భుతమైన జీవితం మంచి జీవితమేనా అంటే లోకం దృష్టిలో, మన దృష్టిలో మంచి జీవితమే. చాలా బాగా బ్రతికాడు. ఆ తర్వాత ఒక సమస్య ఒకటి వచ్చింది. ఆ సమస్యను బట్టి అతను ఏం చేశాడనంటే రాజుకోటను విడిచి బయటకు వచ్చేసిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఇంతటితో ఒక భాగం, 40 సంవత్సరాలు ఒక భాగం పూర్తయింది మోసే జీవితంలో. రెండవ భాగాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి, అదే గ్రంథము 7వ అధ్యాయంలో మనము 29వ వచనాన్ని చదువుకుందాము. మోసే ఆ మాట విని, అంటే అక్కడ ఏదో సందర్భం ఒకటి జరిగింది. ఆ సందర్భంలో ఉన్నటువంటి మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లు అక్కడ ఉన్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇంకో 40 సంవత్సరాలు కోటలోంచి బయటకు వచ్చేసాడు. ఈయన మిద్యాను అనేటువంటి దేశానికి వచ్చాడు. మిద్యాను అనేటువంటి దేశానికి వచ్చి ప్రియులారా అక్కడ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని 2 కుమారులను అన్నాడు. 2 కుమారులు కానీ సంతోషంగా బ్రతుకుతున్నాడు. నిజంగా చాలా హ్యాపీగా బ్రతుకుతున్నాడు. అంటే అక్కడికి వచ్చిన తర్వాత అతనికి నష్టమైనది ఏమీ లేదు. తన మాంగారు ఏం చేశాడనంటే పిల్లలను ఇవ్వటం మాత్రమే కాకుండా గొర్రెల మందని ఇచ్చాడు కట్నంగా. గొర్రెలు మేపుకుంటూ ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా బ్రతుకుతూ ఉన్నాడు. వివాహం అవటం మంచా చెడా? మోసే జీవితంలో మంచే. ఆ తర్వాత దేవుడు కటాక్షించి ఎంతమంది పిల్లలండి? 2 కుమారులు దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, అంటే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కోటలో నుండి వచ్చేసినటువంటి మోసే ఏం నష్టపోలేదండి. వివాహమైంది,
పిల్లల్ని కన్నాడు, మామ మంద ఇస్తే గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. గొర్రెల మంద అంటే కోటేశ్వరుడే. ఆనాటి కాలంలో చాలా కోటేశ్వరుడు, ఒక విధంగా ధనవంతుడే. చాలా సంతోషంగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడట అక్కడ? ఎన్ని సంవత్సరాలు ప్రియులారా? 40 సంవత్సరాలు. లోటు లేదు అతనికి. మిద్యాను దేశంలో మోసేకు లోటు లేదు. ఏది కావాలితే అది కొనుక్కుంటున్నాడు, తెచ్చుకుంటున్నాడు, తింటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు. ముందున్నటువంటి 40 సంవత్సరాలు అబ్బా అది రాజభోగం అనుకోండి, ఇంకా ఆ జీవితం అద్భుతం. తర్వాత ఉన్నటువంటి జీవితం 40 సంవత్సరాలు రాజభోగం కాకపోయినా ఒక విధంగా చెప్పాలంటే అతని జీవితం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోటు లేనటువంటి జీవితం, అద్భుతమైన జీవితం. ప్రియ, ఈ 40 ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాల జీవితం వడబోసాడు ఇతను. 80 సంవత్సరాల జీవితం వడబోసిన తర్వాత ఇంకో 43వ భాగంలోనికి ఇతను వచ్చి ఈ లోకానికి ఏం చెప్తున్నాడో తెలుసా? మీరేమనుకుంటారనంటే, నా ప్రియులారా మీరేమనుకుంటారనంటే, మోసే మాట్లాడుతున్నాడు ఈ లోకంతో. రాజుకోటలో నేను 40 సంవత్సరాలు బ్రతికాను. ఏం మోసే జీవితం, ఏం జీవితం రా బాబు. అసలు తన్నితే ఎక్కడ పడ్డాడు? బూరుల బొట్టులో పడ్డాడు. ఎక్కడో బానిసత్వంలో బ్రతికే కుమారుడు వెళ్ళి రాజుకోటలో పడ్డాడు. అసలు జీవితం అంతే అదేరని మీరు అనుకుంటున్నారు. అసలు సిసలైనటువంటి బ్రతికంటే మోసే బ్రతికారా రాజుకోటలో హాయిగా బ్రతికాడని అనుకున్నారు మీరు. కానీ అది దేవుడు లెక్కల ప్రకారంగా ఆలోచన చేస్తే సరైనటువంటి బ్రతుకు కాదు. మోసే నేరుగా చెప్తా ఉన్నటువంటి మాట ఇది. తర్వాత మిద్యాను దేశానికి వచ్చి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు, మందలు విస్తారంగా గొర్రెల మందను మేకల మందలను కలిగి ఉన్నాడు. భలే జీవితం రా ఈ జీవితం అని మీరు అనుకుంటున్నారు. ఇది కూడా దేవునికి మెచ్చే జీవితం కాదు. ఇప్పుడు చెప్పాలా ఎందుకు కాదు? 80 సంవత్సరాల జీవితం అనుభవించినటువంటి మోసే ఇది సరైన బ్రతుకు కాదని చెప్తున్నాడు. ఎందుకు సరైన బ్రతుకు కాదు అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం. ఎందుకు అసలు సిసలైన బ్రతుకు కాదు? ఆయనకి ఏమైనా లోటు ఏమైనా ఉందా? పోనీ ఏదైనా అనారోగ్యం ఉందా? పోనీ ఏదైనా ఆస్తి ఏమైనా తక్కువ వచ్చిందా? పలుకుబడి ఏమైనా తక్కువ వచ్చిందా? గౌరవం ఏమైనా తక్కువ వచ్చిందంటే కాదు కాదు కాదు. అన్నీ ఉన్నా మోసే ఈ లోకానికి ఏం చెప్తున్నాడు? ఇది బ్రతికే కాదు అంటున్నాడు. రాజుకోటలో రాజభోగాన్ని అనుభవించే జీవితం అసలు జీవితమే కాదంటున్నాడు ఆయన. ఇక్కడ ఆస్తిపాస్తులున్నా మిద్యాను దేశంలో అది బ్రతికే కాదంటున్నాడు. అన్నీ ఉన్నాయి కానీ తన జీవితంలో ఏమి లేదు. మొదటి 40 సంవత్సరాల్లోనూ చెప్పండి, మీరు చెప్పండి. ఎస్, బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? ఈ 40 సంవత్సరాల రాజుకోటలో ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి కానీ తన బ్రతుకులో ఎవరు లేరు? దేవుడు లేడు. తర్వాత ఇంకో 40 మిద్యాను దేశంలో, అక్కడ బ్రతుకు కూడా భౌతికంగా చాలా బాగుందండి. మామూలుగా కాదు, అక్కడ కూడా చాలా బాగుంది. కానీ అది కూడా మంచి బ్రతుకు కాదు అని అంటున్నాడు ఆయన. ఎందుకు కాదు అంటే అక్కడ కూడా ఎవరు లేరు? దేవుడు లేడు. అసలు మోసే పుట్టడానికి ఓ పర్పస్ ఉంది. మోసే పుట్టడానికి మాత్రమే కాదు, ఈ రోజున మనమందరము పుట్టడానికి పుట్టుకు ఒక కారణం ఉంది. మనం పాట పాడుకుంటాం కదా, మానవుడా కారణ జన్ముడా అనేటువంటి పాట. నీ జన్మకి కారణం ఉంది. నిన్న శనివారం బైబిల్ క్లాసులో అది చెప్పాం. దేవుడు మానవుడు అనే పాఠాన్ని చెప్పుకున్నాం. దేవుడు మానవుడు అనే పాఠంలో మనిషి బ్రతుకు కారణం ఉంది. కానీ ఆ కారణాన్ని మొదటి భాగం 40 సంవత్సరాల్లో మోసే జ్ఞాపకం చేసుకోలేదు. ఆ తర్వాత మిద్యాను వచ్చేసి మోసే పుట్టడానికి 40 సంవత్సరాల యొక్క 40 సంవత్సరాల బ్రతుకులో
మోసే పుట్టడానికి గల కారణాన్ని మోసే గుర్తించలేదు. ఇప్పుడు ఇంకో 40 ఉంది చూసారా, అతను బ్రతుకు 120 సంవత్సరాలు అనుకున్నా, ఆల్రెడీ 80 సంవత్సరాలు అయిపోయినాయి. మూడో భాగం మిగతా 40 సంవత్సరాల్లో ఆయన ఏం చెప్తూ ఉన్నాడనంటే, అసలు సిసలైనటువంటి మంచి బ్రతుకు ఏదో చెప్తా ఉన్నాడు ఆయన. అదేంటో మనం చదువుకోబోతా ఉన్నాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 26 కలిసి ఉన్నటువంటి వాక్య భాగాలు అయ్యి 207 పేజీ నెంబర్లో, మోసే గారు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అమ్మ అర్థమవుతుందా మీకు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని, ఇతను ఎంచుకున్నాడట. దేనికంటే ఏది గొప్ప అని ఎంచుకున్నాడట. ఇక్కడ ధనం ఉంది, ఓ పక్కని నింద ఉంది. ఓ పక్కన ధనం ఉంది, మోసే ఎదురుగా ఓ పక్కని ధనం ఉంది, మోసే ఎదురుగా మరో పక్కనే నింద ఉంది. దేనికంటే ఏది ఎక్కువ అని ఎంచుకున్నాడట? ధనమా నింద? నింద ఎక్కువ ఎంచుకున్నాడట. ఇంకా ఎవరి కోసం ఈ నింద రాశాడండి. ఎవరి కోసం అంటే ఈ నింద? క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి పరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదట. అతను రాజకుమార్తె కుమారుణ్ణి నేను అని ఒప్పుకోలేదట. నేను దేవుని కుమారుణ్ణి అనిపించుకోవడానికే తహతహపడ్డాడు తప్ప రాజకుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టం అవ్వలేదంట అతనికి. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని ఆలోచించేద్దాం. మిగతా 40 సంవత్సరాలు, ఆఖరి 40 సంవత్సరాలు ఎన్నో శ్రమలు అనుభవించాడండి అతను. ఎన్నో నిందలు భరించాడండి అతను. కాలనడక నడిచాడండి అతను. రాత్రులు, నిద్రలేని రాత్రులు అనుభవించాడండి అతను. ఆహారం లేని రోజులు అనుభవించాడండి అతను. అతడంటే ఎవరండి? మోసే గారండి. కఠోరమైన శ్రమ. తన ప్రజలే తనను దూషిస్తూ ఉన్నారు, ఇశ్రాయేలీలు. కానీ మోసే ఏమంటున్నాడు తెలుసా? ఇదే అసలైనటువంటి బ్రతుకు అని అంటున్నాడు ఆయన. ఇదే మంచి బ్రతుకు. ఎందుకు ఇది మంచి బ్రతుకు అని అంటే, ఇది దేవుణ్ణి కలిగి ఉన్న బ్రతుకు. ఇది దేవుడుండే స్థలాన్ని సంపాదించుకునే బ్రతుకు. ఇది స్వర్గాన్ని, పరలోకములో అంటే స్వర్గములో సకల విధములైనటువంటి సౌకర్యాలతో ఉన్నటువంటి భాగ్యనగరాన్ని పొందుకునే జీవితం ఇది, బ్రతుకిది. ముందున్న 40, 40, 80 సంవత్సరాలు మంచి బ్రతుకు కాదు. క్రీస్తును కలిగి ఉన్న బ్రతుకే అసలు సిసలైన బ్రతుకు అని సంగతి మనం ఎవరన్నా చెప్తున్నామా? మోసే గారే చెప్తున్నారా? నేరుగా మోసే గారే నేరుగా చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనంటే, ప్రియులారా, ఏ బ్రతుకులోనైనా, ఎవరి జీవితంలోనైనా, ఎవరి ఇంట్లోనైనా దేవుళ్ళు లేకపోతే అన్నీ ఉన్నా చెప్పాలి. తర్వాత మిగతా ముక్క మీరు చెప్పండి. దేవుడు లేకపోతే అన్నీ ఉన్నా వస్తున్నాయి. మాకు మంచి పాట, పాత పాటలు 2 పాటలు ఉంటాయండి, మంచి పాటలు. మన పాటల పుస్తకంలో కూడా ఉంది. మనులు మాణిక్యాలున్నా, మేడమిద్దులు ఎన్నున్నా, మదిలో యేసు. మదిలో అంటే హృదయంలో, మది అంటే హృదయం, మనసు. మదిలో యేసు లేకపోతే గుడ్డు సున్నా అని చెప్తున్నాడు. ఆ తర్వాత శరణాలు ఉంటాయండి, ఒక 5, 6 శరణాలు ఉన్నాయి. మన పాటల పుస్తకంలో ఉంది ఆ పాట, పాత పాట. ఏమండి? మదిలో యేసు లేకపోతే చున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఓ బిల్డింగ్ను బట్టి, కారులను బట్టి, ఆస్తిని బట్టి, పదవిని బట్టి, లేకపోతే
ఆ లక్షలాది రూపాయల జీతాన్ని బట్టి, అతను వేసుకునే వస్త్రాలను బట్టి, ధరించే పరికరాలను బట్టి బ్రతికంటే ఈడుదిరా అని మనం అనుకుంటాం. జనరల్గా లోకస్తులందరూ అలాగే అనుకుంటాం. అసలైనటువంటి జీవితం అంటే ఇద్దరు మంచి బ్రతుకుతున్నాడు రా అనుకుంటాం. ఒకరు చేజార్చకుండా బ్రతుకుతున్నాడు రా, మంచి బ్రతికంటే ఈడిదేరా అని అనేసుకుంటాం. కానీ మోసే అంతకంటే బ్రహ్మాండమే బ్రతికాడు. 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు. అసలు అది బ్రతికే కాదన్నాడు ఆయన. ఎందుకు బ్రతుకు కాదు అని అంటే, స్వర్గాన్నిచ్చే క్రీస్తు తన జీవితంలో లేడు. పరలోకానికి తీసుకువెళ్ళే యేసు క్రీస్తు తన బ్రతుకులో లేడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించే యేసు క్రీస్తు తన బ్రతుకులో లేకపోవటం వల్ల, లేని కారణాన్ని బట్టి ఆ బ్రతుకు ఏ బ్రతుకు కాదన్నాడు ఆయన, మంచి బ్రతుకు కాదు అని అంటా ఉండండి. అర్థమవుతుందా ప్రియులారా? యోబు గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, యోబు గ్రంథము 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయంలో ఆశ్చర్యపోయే కొన్ని సంఘటనలు అక్కడ కనబడతా ఉంటాయి ప్రియులారా. ఇది దేవుని గ్రంథం, నేను మరొకరు రాసిన గ్రంథం కాదు ఇది. ఈ పరిశుద్ధ గ్రంథం ప్రపంచానికి తలదిక్కుగా ఉందండి. మీరు గమనించారే లేదో, మొన్న ఎప్పుడో కానీ చెప్పాను మీకు. మొన్ననే నెల రోజులు కూడా, ఈ నెలలోనే అనుకుంటాను, ఈ నెలలోనే అమెరికాలో పురాతనమైనటువంటి బైబిల్ను 300 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. 300 బైబిల్ కొనుక్కోలేకపోతున్నాం మనం. ఏలంపాట్లో ఎన్ని కోట్లు కొనుక్కున్నాడట? 300 కోట్లు పెట్టి కొనుక్కున్నాడని బైబిల్. అంటే అది విలువైందా కదా? విలువైందే. దానికి ఆ విలువ లేకపోతే అన్ని కోట్లు ఎందుకు పెడతాడు అతను? చాలా 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 విలువైంది. చాలా 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 విలువైంది. టీవీలో ఇచ్చారండి, పేపర్లో వేసారండి, ఫోన్లో కూడా పంపించారండి. ఇది అంటే ఎందుకు విలువైందని అంటే, బైబిల్ గ్రంథంలో మన బ్రతుకు పాఠాలను నేర్పిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు దేవుని మాటలు గనక మన జీవితాలను దేవుని యొద్దకు నడిపిస్తూ ఉంది. మంచి బ్రతుకేదో నేర్పించే గ్రంథము మన పరిశుద్ధ గ్రంథం. అయితే లోకస్తులు ఏమనుకుంటున్నారో యోబు గ్రంథంలో మనకు కనబడతా ఉందో. లోకస్తులు ఏమనుకుంటూ ఉన్నారంటే 21వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, 13వ వచనం నుండి చదువుకుందామా. 13, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. అంటే లోకంలో ఉన్నటువంటి వారు శ్రేయస్సు కలిగి, అంటే సకల విధములు ఏది లేకపోతే అది సంపాదించుకుని ఇదే బ్రతుకు అని అనుకుంటున్నారు. దేవుని సంపాదించుకోవడానికి నో ప్రయాస, దేవుని కొరకు పాటుపడదాం అనేటువంటి ఆలోచననో, అంటే దేవుని కొరకు నేను ఏం చేస్తున్నాను. మొన్న ఒక ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు. నిరంతరము దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతూ, నిరంతరం విరామం లేకుండా దేవుని పరిచర్యలో వాడబడుతూ, నేను దేవుని కొరకు నేను ఏం చేశాను అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనబట్టలేదు అని అంటున్నాడు. అంటే నిత్యము దేవుని పనిలో వాడబడే వ్యక్తే దేవుని కొరకు నేను ఏం చేశానంటే ఏమీ కనబట్టలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ లెక్కల్లో ఆలోచించే దేవుడు ఉన్నపాటును వచ్చి నా కొరకు నువ్వేమన్నా చేసావా అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా అని ప్రశ్నిస్తున్నాడు అన్నమాట అండి. నా కొరకు నువ్వేమన్నా చేసావా అని అడిగితే నీ దగ్గర సమాధానం, నేనేమి చేయకపోతాం ఏంటంటే జనవరి 1కి 10,000 రూపాయలు ఇచ్చాను అని అనొచ్చు మనం. 10,000 రూపాయలు ఇచ్చావు నువ్వు గొప్పగా అనుకుంటున్నావు, 20,000 రూపాయలు ఇచ్చావు నువ్వు గొప్పగా అనుకుంటున్నావు. అయితే విషయం ఏమనంటే, దేవుని నా కొరకు నువ్వేమన్నా చేసావా అని అంటే
ఒక విధంగా చెప్పాలంటే ఏమీ లేనట్టుగానే ఉంది, ఏమీ లేనట్టుగానే ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని ఆలోచన చేద్దాం. చాలామంది మన యోబు గ్రంథంలో ఉన్నాం కదా, 27వ అధ్యాయంలో చాలామంది శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. అసలు ఇదే మంచి బ్రతుకుని అనుకోండి. శ్రేయస్సు అంటే ఏది లోటు లేకుండా హాయిగా బ్రతకటం, అన్నీ సంపాదించుకుని బ్రతకటం, ఫుల్లుగా తినటం, సంతోషంగా ఆటపాట కలిగి ఉండటం, ఇదే జీవితం అని అనుకుంటున్నారు. కానీ ఒక్క క్షణములోనే పాతాళములకు దిగుదురు. ఎవరు లేకపోతే? దేవుడు లేకపోతే, నీ బ్రతుకులో దేవుడు లేకపోతే ఒక్క క్షణంలోనే. క్షణం అంటే ఎంతండి? క్షణం ఏమండి? క్షణం అంటే ఎంతండి? చెప్పాలి మీరు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతురు దేవుడు లేకపోతే. 14వ వచనంలో చెప్తున్నాడు, వారు అంటే దేవుడు లేనటువంటి వారు, ఈ లోకంలో ఇదే అసలైనటువంటి జీవితం. మరి నరకం లేదురా, పరలోకం లేదురా, పాటగారు అలాగే చెప్తారు. ఉన్నప్పుడే ఒక్కొక్కడు అంటుంటాడు, ఉన్నప్పుడే పుల్లుగా తినాలా, పుల్లుగా తాగాల అనేటువంటి ఆలోచన. ఆయన ఏదోటి చెప్పాలి కాబట్టి అలా చెప్తాడు అని చెప్పేసి ఆలోచన. కానీ ఇక్కడ అదే పరిస్థితి. 14వ వచనంలో, వారు నీ మార్గమును గూర్చి జ్ఞానము వారికి అక్కర్లేదు. ఏమండి? వారికి ఎవరి కోసం అక్కర్లేదు? ఎవరు కూర్చున్నటువంటి జ్ఞానం, దేని కూర్చున్నటువంటి జ్ఞానం అక్కర్లేదంటండి. నీ మార్గాన్ని గూర్చి, పరలోకానికి నడిపించే మార్గాన్ని కూర్చున్నటువంటి జ్ఞానం వారికి అక్కర్లేదు. పైపచ్చి వారు ఏమంటారో తెలుసా? ఎవరితో? నీతోనో నాతోటో అంటే పర్లేదు, నీతోటో నాతోటో అంటే పర్లేదు, దేవునితోనే ఏకంగాను. దేవునితో ఏమంటున్నాడట? నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. నువ్వు లేకపోయినా నేను కష్టపడగలుగుతున్నాను, నువ్వు లేకపోయినా నేను హాయిగా తినగలుగుతున్నాను, నువ్వు లేకపోయినా నేను బ్రతకగలుగుతున్నాను, నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అంటున్నారట. ఎవరితో? దేవునితో. అమ్మ బాబోయ్, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. చాలా దారుణంగా ఉంది. నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడెవడు? ఏంటి, మేము గుళ్ళోకి రావాలా, నిన్ను ఆరాధించాలా, అసలు మేము నిన్ను పూజించడానికి సర్వశక్తులు అనేవాడు ఎవడున్నాడు అని దేవుణ్ణి అంటున్నారట వీళ్ళు. ఈ మాటలు చదువుతుంటే నిజంగా భయం వేస్తుంది. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు నా సంఘంలో లేరు, అందును బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటా ఉన్నాను. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు నా కుటుంబంలో లేరు, నా ఇంట్లో లేరు, నా సంఘంలో లేరు, మా ఊరిలో లేరు. ఉంటే చాలా ప్రమాదం అనేటువంటిది అది ఎలాగుంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. లోకపరంగా భౌతికంగా అయితే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి, ఆహ్లాదంగా ఉంటుంది. కానీ దేవుళ్ళు లేనటువంటి బ్రతుకు ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళి, పాతాళ లోకం అని అంటే అదేవిడో పాతాళ భైరవ్ అని సినిమా తీసాడు. ఏమండి? పాతాళం అని అంటే చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఉండే లోకం అది. భూలోకం అంటే బ్రతుకున్న వాళ్ళందరూ ఉండే లోకం అది. పరలోకం అని అంటే దేవుడి దగ్గర ఉండే ప్రజలు మహాస్వాచ్ఛానంలో ఉంచే లోకం అది. 3 లోకాలు: పరలోకము, భూలోకము, పాతాళ లోకం. పాతాళ లోకానికి వెళ్ళాడా మళ్ళీ ఇంకా తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఇంకా అంతే సంగతులు. వాళ్ళు అక్కడ ఎవడన్నా ఇసిరిగారులు ఎట్టి ఇసిరివాడు ఎవడన్నా ఉంటాడా? మనకి సెగ అంటారు తెలుసా? సెగ
మామూలుగా ఉండదండి. అది మామూలుగా అక్కడక్కడ మామూలుగా చదువుకుంటుంటే భయం వేస్తుంది నరకం కోసం. ఒక్క క్షణంలోనే వారు పాతాళానికి వెళ్ళిపోతారని చెప్తున్నాడు. ఇలాంటి వారు ఆయనను సేవించుటకు ఆరాధించడానికి సర్వశక్తి వాడు ఎవడు? దేవుణ్ణి ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయటం చేత మాకేంటి లాభం? మేము ప్రార్థన చేస్తే మాకేంటి లాభం అని వారు చెప్పుదురు. నేనే స్పెషల్గా రాశాను అనుకున్నారండి ఈ మాటలు. మీ బైబిల్లో ఉన్నది చూడండి అని చెప్పుదురు. చూడండి, ఇక్కడ చెప్పేసాడండి అసలు విషయాన్ని చెప్తున్నాడు. వారు దేనో చూసి ఎగిరెగిరి పడుతున్నారు. ఆరోగ్యాన్ని చూసామో, ఒకవేళ నేను బాగానే ఉన్నాను కదా, కష్టపడుతున్నాను, డబ్బులు వస్తున్నాయి, చక్కగా దేవుని లేకపోయినా పర్లేదు లేరా అని అనుకుంటున్నారేమో. ఏదో పదవును చూసో, లేకపోతే ఉద్యోగాన్ని చూసో, అందాన్ని చూసో, బిల్డింగ్ను చూసో, ఏదో చూసి ఎగిరెగిరి పడుతున్నారు. కానీ వారి క్షేమము వారి చేతుల్లో. మరి ఎవరి చేతిలో ఉందంటారు? మన బ్రతుకు ఎవరి చేతిలో ఉందని చెప్తున్నాడు? దేవుని చేతుల్లో. అందుకే ఓ మాట మీకు ఎప్పుడో జ్ఞాపకం చేశాను ప్రియులారా, సమస్తాన్ని మన చేతిలో పెట్టాడు, మన ఆయుష్కాలాన్ని దేవుని చేతిలో పెట్టుకున్నాడు. అలాగా మన శిలక ఇప్పుడు ఎవరి చేతిలో ఉందని చెప్పండి ప్రియులారా? దేవుని చేతిలో ఉంది. రెక్కను ఇలాగ ఉంచాడు అనుకోండి, ఇంకంతే. కాళ్ళని ఇలాగ ఉంచితే అంటే మన బ్రతుకు మన చేతిలో. అక్కడ చెప్పేశాడు కదా, క్షేమం అంటే బ్రతుకు లేక ఆయుష్ అంటే మన సుఖం మన చేతుల్లో ఉందా, దేవుని చేతుల్లో ఉందా? నీ చేతిలో లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొత్తానికి వీళ్ళ ఆలోచన ఎలా ఉందనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, 13వ వచనంలో వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఇదే అసలైన బ్రతుకు అని అనుకుంటున్నారు. కానీ ఇది బ్రతికే కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి. మనం కుటుంబ పోషణ కొరకు మన పని మనం చేసుకుంటూ దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం బ్రతికితే మన పేర్లు ఎక్కడ రాస్తాడట? జీవగ్రంథంలో రాస్తాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. బైబిల్ చివరికి వెళ్ళిపోండి, మొదటి నుండి తిరగేకండి, ఆఖరికి వెళ్ళిపోండి. 2 పేపర్లు తిప్పితే వచ్చేద్దంటే మ్యాప్ దగ్గర నుండి. మా అధికారం నుండి తిరిగేస్తే ప్రార్థన అయిపోద్ది, ఇంకా రాదు. ఇంకా అది ఏమండి, చివరికి లాస్ట్ అయ్యో పక్కకి వెళ్ళిపోయి 2 పేపర్లు తిప్పితే 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం వచ్చేస్తుంది. అక్కడ ఆఖరి వచనం చదవండి, 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అర్థమవుతుందండి? జీవగ్రంథం ఒకటి ఉందంట దేవుని దగ్గర. ఆ జీవగ్రంథంలో మన పేర్లు ఉండాలంటున్నాడు. జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉండాలా? మన బ్రతుకే ఆగిపోద్ది. ఏమైనా అర్థమవుతుందా మీకు? మన బ్రతుకే ఆగిపోతుంది. ఎందులో పేరు లేకపోతే? జీవగ్రంథంలో పేరు లేకపోతే. చూడండి, ఫిలిప్పీ పత్రికలో కొంతమంది స్త్రీలు ఉన్నారు సంఘంలో. వాళ్ళు పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని ముందుగానే చెప్పేస్తున్నాడు పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము. అవును, నిజమైన సహకారులు ఈ సంఘంలో ఉన్నటువంటి తల్లులు. ఆ స్త్రీలు ఎవరో తెలుసా? క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు వీళ్ళు. నాకు పని ఉందని, డ్యూటీ ఉందని, కాలు నొప్పి అని, జ్వరం నొప్పి అని, ఎన్నిపోస నొప్పి అని చెప్తూ లేదట వీళ్ళు. ఏమా సువార్త పనిలో సహకారులుగా ఉండండి, మీరు దేవుని పనిలో వాడబడండి అని అంటే, నాకు అది ఉంది ఇది ఉందని, ఏదో ఉందని, లేకపోతే డ్యూటీ ఉందని, అది ఉందని చెప్పడం లేదట వీళ్ళు. ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని సంఘాన్ని వేడుకుంటూ ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయి? జీవగ్రంథంలో ఉన్నాయి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. దీన్ని బట్టి ఆలోచన చేస్తే మన పేర్లు కూడా ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో ఉండాలి. జీవగ్రంథంలో అంటే దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుని పనిలో వాడబడాలి. దేవుని పనిలో వాడబడాలి.
అర్థమవుతుందా ప్రియులారా? దేవుని పనిలో వాడబడాలి, దేవుని కోసం బ్రతకాలి. 16వ కీర్తన, బైబిల్ గ్రంథాలు తెరిచి 16వ కీర్తనలో చూడండి ప్రియులారా, 3వ వచనము. నేను ఎలాగొందునను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నటువంటి మాటలు దావీదు రాసినటువంటి కీర్తనలు. దావీదు ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎలాగుండునను, భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు. భక్తులు, దేవుని కలిగినటువంటి వారిని మాత్రమే భక్తులు అంటారు. దేవుని కలిగినటువంటి వారిని భక్తులు అంటారు. ఆ భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భక్తులు దేవునికి ఇష్టలట. భక్తులు ఎవరికి ఇష్టం ప్రియులారా? దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, మొదటి పత్రిక తిమోతి 6వ అధ్యాయం 6వ వచనంలో, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అర్థమవుతుందండి? సంతృష్ట సహితమైనటువంటి దైవభక్తికి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏదియూ తీసుకుని వెళ్ళలేము. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొత్తానికి ఈ విషయాలన్నీ ఇలా చదువుకుంటా వస్తూ ఉంటుంటే, ఏది మంచి బ్రతుకు ఏది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, దేవుని కలిగి ఉన్న బ్రతుకే మంచి బ్రతుకు తప్ప, ఒకవేళ అన్నీ ఉన్నా దేవుడు లేకపోతే అది మంచి బ్రతుకు కాదు. ఎందుకనంటే మన కోసం చెప్పుకోవడానికి, దేవుడు లేకపోతే మన కోసం చెప్పుకోవడానికి ఏముండదు. ఎందుకనంటే ఒక క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితి. మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో స్టోరీ అద్భుతమైనటువంటి ప్రాచుర్యంలో ఉన్నటువంటి స్టోరీ. అదేంటో తెలుసా? ధనవంతుడు లాజరు స్టోరీ. చాలాసార్లు చదువుకున్నాం, బాగా కొట్టిన పిండి ఆ స్టోరీ మనకి బాగా తెలిసినటువంటి. అందరూ, ఆ ఊరిలో వాళ్ళందరూ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కళ్ళతో చూసి మంచి బ్రతుకంటే ఇతంద్రా అని అనుకున్నారు. ఎవరిని చూసి చెప్పండి? ఎవరిని చూసి? ధనవంతుని చూసి. మంచి బంగ్లా, ఏమండి, రోజు అద్భుతమైనటువంటి ఆహారం తింటున్నాడు, చాలా సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు, రాజు వస్త్రాలు ధరించుకుంటా ఉన్నాడు, నిత్యము పనివారు ఇంట్లో పని చేస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ధనవంతుడు భోగాన్ని అనుభవిస్తున్నాడు. ఊర్లో వాళ్ళందరూ ఏం బతికిరారు, అద్భుతమైన బ్రతికంటే ఇతంద్రా, మంచి బ్రతికంటే ఇతంద్రా అని అనుకున్నారు పాపం. ఆ తర్వాత ఇంకో ఆయన ఉన్నాడు, చూసారా? ఎవరు ఆయన పేరు? ఏం పేరు? లాజరు. అతన్ని కూడా చూశారు ఊరిలో వాళ్ళు. ఈడిది ఒక బ్రతికేనా, ఒంటి నిండా కురుపులు, కుక్కలు వచ్చిన ఆకుతున్నాయి. లాజరు తలెత్తడానికి కూడా ఆ ఓపుకు లేక ఒళ్ళే గిన్నె ఇలాగ ఎత్తేవాడట. ఆ గిన్నె అతను ముందు కూర్చొని దుప్పడ కప్పుకొని, ఏమను ఆ రోడ్డు అండి పోయే వాళ్ళకి ఆ గిన్నె ఉంటుంది, చెప్ప అంటాం చూసారా, ఎత్తేవాడు. ఊర్లో వాళ్ళు చూసేవాళ్ళు ఇదేం బ్రతుకురా అనుకున్నారు. అసలు ఇదే ఒక బ్రతుకేనా, ఏదో బతుకు, ఈ బ్రతుకు నాకు రాకూడదు అనుకున్నారు పాపం చాలామంది. ఆ తర్వాత ధనవంతుడు చచ్చిపోయాడు. తీసుకెళ్ళడానికి, అతని ప్రాణాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారండి? ఏమండి, ఎవరు వచ్చినట్టుగా కనబడదు మనకి. లాజరు చనిపోయాడండి. లాజరు చనిపోతే తీసుకువెళ్ళడానికి పెద్ద వైభవం,
దేవదూతలు వచ్చారట స్వాగతం పలకడానికి. పరలోక ద్వారాలు తెరవబడ్డాయి. లాజరు నడుస్తూ ఉంటుంటే 2 పాయలుగా దేవదూతలు ఇడిపోయి స్వాగతం పలుకుతూ ఉన్నారు. బహుశా ఈ లోకంలో బ్రతికితే ఒక 60 సంవత్సరాలు బ్రతికాడో 70 సంవత్సరాలు బ్రతికాడో తెలియదు మనకి. లాజరు ఎద బ్రతుకు, ఇదేం బ్రతుకురా అన్నారు అందరూను. పేరుతో సహా చెప్పాడు. లాజరును తీసుకువెళ్ళడానికి నేరుగా దేవదూతలు తీసుకుని వెళ్ళి అబ్రహాం దగ్గర కూర్చోబెట్టారట. అబ్రహామును రొమ్మున ఆనుకున్నాడట. అబ్రహాం తొడమే కూర్చోబెట్టారు లాజరును తీసుకుని వెళ్ళి. భూమి మీద ఉన్నప్పుడు పలకరించే నాదులు లేడు లాజర్ని. అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. ఇక్కడ ధనవంతుడే, పేరు చెప్పడానికి కూడా సిగ్గేసింది ఆయనకి, అందుకే పేరు రాయలేదు, ధనవంతుడు అన్నాడు అంతే. ఎవడో రాలేదు. గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. అయ్యో ఇదే మంచి బ్రతుకు అనుకున్నాను, ఇదే మంచి సుఖం అనుకున్నాను, ఇదే జీవితం అనుకున్నాను, నన్ను రక్షించే నాదులు లేడా అని బొబ్బలు పెట్టి ఏడుస్తున్నాడు ధనవంతుడు. అగ్నిగుండంలో ఉండి అప్పుడు ఇంటి ముందు ఉన్నటువంటి లాజరు ముఖాన్ని ఆనవాలు కట్టి అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా నీ దగ్గర ఉన్నటువంటి లాజర్ను పంపవా. బిందుతో అక్కర్లేదు, చెంబుతో అక్కర్లేదు, గ్లాసుతో అక్కర్లేదు, కేవలం అతను చిటికిన నీళ్ళు అంటే ఇది కదా, చిటికి నేలలో ముంచి నా నోట్లో ఇలాగా ఉంచితే చాలు నాయన, ఈ అగ్నిని నేను చల్లార్చుకుంటానేమో. అతను పంపమని బతుకు. ఆఖరికి ఇప్పుడు ఎవరు దిక్కొచ్చింది? ఆ ధనవంతుడికి లాజరే దిక్కొచ్చింది. మనం కూడా అదే అనుకుంటాం. రోడ్డు మీద వెళ్ళిపోతూ భలే బిల్డింగ్ కట్టాడురా, లైఫ్ అంటే ఆడుదురా అని అనుకున్నాం. కానీ మనకున్న పెంకిటిల్లే దేవుని కలిగి ఉంటే అది అద్భుతమైనటువంటి జీవితం అని. అక్కడ దేవుడు లేడు, ఈ పెంకుటిల్లో దేవుడు ఉన్నాడు, తాటెగపాకలో దేవుడు ఉన్నాడు. మన చిన్న బిల్డింగే అవ్వచ్చు, అందులో దేవుడు ఉన్నాడు. ఇంట్లో మనకు సౌకర్యాలు లేకపోవచ్చు, దేవుడు ఉంటే అదే దేవుడు కలిగినటువంటి జీవితమే మంచి బ్రతుకు అని అన్నాడు. ఒక 60-70 సంవత్సరాలు అంతే ఈ భూమి మీద. ఎన్నున్నా 60-70 సంవత్సరాలు నాది నాది అంటూ, తర్వాత పాకులాట నీకెందుకు బలి పాటలు రాశారండి. మనం పాడుకుంటలేదు కానీ ఏమండి, ఎన్ని విడిచిపెట్టేయాలా. శాశ్వతమైనటువంటి రాజ్యం ఒకటి ఉంది మనకి, శాశ్వతమైన సొంతూరు ఒకటి ఉంది. ఇది మన అద్దూరు, జనగూరు మనకు అద్దూరే. సొంతూరు ఒకటి ఉంది, అదే దేవుడున్న లోకం, పరలోకం. అక్కడికి యేసుప్రభు మనకంటే ముందే వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? మన ఒక్కొక్కరి పేరు మీద ఒక ఇల్లు కట్టడానికి పరలోకంలో. మన ఇంటికి స్తంభాలు వేస్తున్నాం, రాళ్ళతో పునాది వేస్తున్నాం. కానీ మన ఇల్లు కట్టడానికి మన ప్రభు రత్నాలతో కట్టాడట. రత్నాలతో కట్టబడినటువంటి ఇళ్లల్లో మనం నివసించడానికి, ఆ ఇంట్లోనికి దారి మన కోసం పరలోకంలో మన ప్రభు కట్టినటువంటి ఆ రత్నాలతో కట్టబడినటువంటి వజ్రాలతో కట్టబడిన ఇంట్లోనికి దారి ఎలాంటిదో తెలుసా? సిమెంట్ రోడ్డు అనుకుంటున్నారమ్మా మీరు, బంగారుపు రోడ్డు. నిజంగా చెప్పుకుంటుంటే ఆనందం వేస్తుందండి. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, అవాస్తవాలు కాదు. పరలోకం అంత అద్భుతమైంది. దేవుడున్న లోకం అంటే అసాధ్యం కాదు అది. దేవుడున్న లోకం అంటే ఆసామాసా కాదు అది. ఆది కాండము నుండి భక్తులందరూ ఆ లోకాన్ని సంపాదించుకోవడానికే ప్రయాసపడతా ఉన్నారు. ఆ లోకాన్ని సంపాదించుకోవడానికే ఎన్నో కష్టాలు పాలయ్యారు. ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికే అవమానాలు పొందారు, నిందలు పొందారు, ఆహారం లేనటువంటి బ్రతుకులు బ్రతికారు. దేవుడు వద్దనుకుంటే, ఆ పరలోకం వద్దనుకుంటే ఈ లోకంలో ఎలా బ్రతికినా బ్రహ్మాండంగా బ్రతకొచ్చు, హ్యాపీగా బ్రతకొచ్చాడు, జడ్జాగా బ్రతకొచ్చాడు దేవుడు వద్దనుకుంటే. కానీ ప్రియా దేవుని, అది మంచి బ్రతుకు కాదు. దేవుడు లేకపోతే అది మంచి బ్రతుకు కాదు. మంచి బ్రతుకు ఏదో మోసే చెప్పాడు. మోసే జీవితం
120 సంవత్సరాలు అనుకుంటే ముందున్నటువంటి అద్భుతమైనటువంటి జీవితం లోకపరంగా బ్రతికాడు అతను. లోకపరంగా అంటే సౌఖ్యాన్ని అనుభవించి బ్రతికాడు, సంపదను అనుభవించి బ్రతికాడు. అది మంచి బ్రతుకు కాదు. క్రీస్తు విషయమే నిందే గొప్ప భాగ్యం. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నిందే గొప్ప భాగ్యం. ఈ అల్పకాలము, ఈ పాపభోగం నాకు వద్దు, అద్భుతమైనటువంటి పరలోక ఆశీర్వాదకరమైనటువంటి జీవితమే నాకు ముద్దు అన్నట్టుగా మోషే గారు చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరికి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఏది మంచి బ్రతుకు? దేవుడు ఉన్న బ్రతుకు మంచి బ్రతుక, దేవుడు లేని బ్రతుకు మంచి బ్రతుక? దేవుడు ఉన్న బ్రతుకే మంచి బ్రతుకు. క్రీస్తును కలిగి ఉన్న బ్రతుకే మంచి బ్రతుకు. దేవుని కొరకు పాటుపడే బ్రతుకే మంచి బ్రతుకు. దేవుని కొరకు చేసే ఏదైతే చేస్తూ ఉన్నామో అదే మంచి బ్రతుకు. నిజంగా మీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి మనకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. కానీ దేవుని కొరకు మీరు సిద్ధపడతా ఉన్నారు, దేవుని కొరకు పాటుపడతా ఉన్నారు, దేవుని సన్నిధిలో వాడబడతా ఉన్నారు. అందుని బట్టి దేవుడు మనలను, మన కుటుంబాలని ఆశీర్వదించునుగాక. మంచి బ్రతుకు, దేవుని కోసం బ్రతుకుదాం, దైవాశీర్వాదాలు అందుకుందాం.